హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆదివారం రోజైతే మా ఇంటి దగ్గరనైతే మల్లన్న బోనాలు వేసుకుంటున్నాం. సో ముందు రోజైతే మేమైతే ఇంటికైతే రీచ్ అయినాం. ఎర్లీ మార్నింగే లేచి బయట పని చేసుకుందామని వచ్చేస్తే ఫుల్ చలి పెట్టింది. సో అందుకని చెప్పేసి కొద్దిసేపు అయితే మంట పెట్టుకొని తర్వాతనైతే పని అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడనైతే నేను ముగ్గులు వేస్తున్నా. ఒకటి ముగ్గేసి కళ్ళలో నింపుదామని చెప్పేసి ఇక్కడనైతే నేను ముగ్గులు అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి, నచ్చితే లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనైతే ఫైనల్గానైతే నా ముగ్గు అయితే ఇట్లా వచ్చింది. మొత్తం ఫిల్ చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోదు మళ్ళా అని చెప్పేసి ఇట్లా సింపుల్గానైతే నేను ముగ్గునైతే కంప్లీట్ చేసేసిన. తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప తింతికి పప్ప. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పువ్వులు కూర్చుదామని చెప్పేసి పువ్వులు అయితే నిన్న మేము వచ్చేటప్పుడు అయితే పువ్వులు అయితే తీసుకొని వచ్చిన అన్నట్టు బంతి పువ్వులు. ఇక్కడనైతే నేను బంతి పూలు కూర్చోడం అయితే స్టార్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ ఇంటి వెనకాలనైతే తురక బంతి అంటారు వీటిని. సో ఆ బంతి చెట్లు అయితే పెట్టింది. ఇంకా బంతి పూలు తెంపుకొద్దామని చెప్పేసి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వచ్చి ఇవి కూడా కొన్ని బంతి పూలు అయితే వెళ్ళినాయి అన్నట్టు. సో ఈ బంతి పూలను కూడా అది తెంపి అన్నీ కలిపి అయితే కూర్చున్నా. బంతిపూలు తెంపకొచ్చిన తర్వాతనైతే అవి అన్నీ కలిపేసి అయితే ఇట్లా బంతిపూలు అయితే ఊచుతున్నా. మధ్యలో అయితే మామిడాకులను అయితే వేసి తోరణాలకైతే ఊచుతున్నా. నెక్స్ట్ వచ్చేసి బంతిపూలు కూర్చున్న తర్వాత మా మామయ్యని అయితే తోరణాలు అయితే కట్టేసిండు. నెక్స్ట్ ఇక్కడ తొట్టెకైతే ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. నెక్స్ట్ తొట్టెకైతే బంతిపూలు కూడా కూర్చున్నా. ఇప్పుడైతే తొట్టెకి బంతిపూలు కట్టాలి. తొట్టెకి బంతిపూలు ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా బాగా వచ్చింది కదా, బంతిపూలు కట్టడం అయితే అయింది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే పప్పు చారు కోసం అయితే ఇక్కడ పప్పు అయితే ఉడకబెడుతున్నా. నెక్స్ట్ కొత్త చింతకాయల చారు చేస్తారు బోనాలకు, చాలా బాగుంటుంది. తర్వాత వంకాయ టమాటా కర్రీ కోసం అయితే ఇక్కడ నేనైతే వంకాయలు కట్ చేస్తున్నా. అన్ని కూరగాయలు అయితే మార్నింగే తీసుకొచ్చినాం అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ నేనైతే కొత్త చింతకాయల చారుకైతే పోపు చేసిన. ఇటు సైడ్ అయితే సాంబార్ పెట్టేసిన. ఇప్పుడైతే నేను బోనాలు ప్రిపేర్ చేయాలి. బయట బోనాల కోసం అయితే పొయ్యి అయితే అంటు పెడుతున్నా. బోనాలు పొయ్యి మీదనే వండాలి కాబట్టి. అయితే పసుపన్నం అయితే వండిన. నెక్స్ట్ బెల్లపన్నం అయితే ఇప్పుడు అవుతుందన్న. చారు అయితే పోపు అయిపోయింది అన్న కదా. ఇది కొత్త చింతకాయల చారు. నెక్స్ట్ వచ్చేసి సాంబారు. నెక్స్ట్ వచ్చేసి టమాటా ఆలుగడ్డ వంకాయ కర్రీ. నెక్స్ట్ గుమ్మడికాయ కర్రీ. ఇవన్నీ కర్రీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రైస్ కూడా పెట్టేసి మా అత్తమ్మని అయితే దేవుని ఇంట్లో బొట్లు అయితే పెట్టేసింది. ఇక్కడ బయట పని అయితే నేను చేసుకుంటా, దేవుని ఇంట్లోనైతే మా అత్తమ్మనే చేసుకుంటుంది మొత్తం. సో ఇప్పుడైతే బోనాలకైతే బొట్లు పెడుతున్నాం మా అత్తమ్మ నేను. నెక్స్ట్ అయితే వాటికి దండలు కట్టేసి ఈరోజు ఫాస్టింగ్ అన్నట్టు ఇద్దరం. సో ఇప్పుడైతే మేము ఇది అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దు అనేది ఇడవాలి.
కొబ్బరికాయలు కొట్టేసి ఇప్పుడైతే మేము ఒక్క పొద్దు అయితే విడుస్తాం అన్నట్టు. ఫైనల్గా చూడండి మా దీపాలు మా బోనాలు కంప్లీట్ అయిపోయినాయి. మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసినాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం చూడండి. ఫుల్ చలి పెడుతుంది అసలు, కానీ పిల్లలకి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. చూడండి ఫ్రెండ్స్, అసలు డ్యామే కనిపిస్తలేదు. చూడండి ఎంత మంచు వచ్చిందంటే అంత మంచు ఉన్నది అసలు. ఫైనల్గానైతే మేము ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మా పక్కన అక్క వాళ్ళు ఈరోజైతే సత్యనారాయణ పూజ ఉండు, అట్లనే అయ్యప్పల స్వాములకైతే భీక్షణ అయితే పెట్టిరు. సో అక్కడ కూడా వెళ్ళొచ్చినాం అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.